అందరికీ నమస్కారం. ఒక మాట ఒక కథ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పబోయే కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్‌లో ప్రచురితమైన 'ఉడత ఉల్లాసం'. అనగనగా ఓ చిట్టడవి. ఒకరోజు పుజ్జి ఉడత నివసించే చెట్టు కింద జిత్తులమారి నక్క నిద్రపోతూ ఉంది. ఎప్పటిలానే ఉడత ఆనందంగా కొమ్మలపైన తిరగసాగింది. ఇంతలో పట్టుతప్పి సరిగ్గా నక్క మీద పడింది. ఉలిక్కిపడి లేచిన నక్క మెరుపు వేగంతో ఉడతను పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా అది తప్పించుకోలేకపోయింది. చివరికి, నక్క బావా, నేను నీకు ఏ మూలకు సరిపోతాను? నన్ను తింటే నీకు కడుపు నిండకపోగా ఇంకా ఆకలి వేస్తుంది. కాబట్టి నన్ను వదిలేయ్. ఏదో పొరపాటున పట్టుతప్పి నీ మీద పడ్డాను అంది ఉడత. దాని మాటలు నక్కకు నచ్చాయి. పైగా ఉడతను తినే ఉద్దేశం దానికి లేకపోవడంతో, నిన్ను చంపనులే, కానీ నాకో సందేహం ఉంది. నువ్వే తీర్చాలి అంది. అదెంత పని? అడుగు చెబుతా అంది ఉడత. ఏం లేదు, నువ్వు ఎప్పుడు చూసినా ఉత్సాహంగా గెంతులు వేస్తూ ఉంటావు. నీలా ఉండాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. అందుకే అప్పుడప్పుడు నిన్ను చూస్తే నాకు అసూయ, ఈర్ష్య కలుగుతుంది. అసలింతకీ నీ ఆరోగ్య ఆనంద రహస్యమేంటో చెప్పవా అని అడిగింది నక్క. ఓ అదా! ఏం లేదు నక్క బావా, ఇతరులతో నన్ను నేను అస్సలు పోల్చుకోను. వాళ్ళని చూసి ఈర్ష్యపడను. నేనేంటో నా పనేంటో అంతవరకే చూసుకుంటాను. నాడు పొంగిపోను, లేని నాడు కుంగిపోను. ఉన్నంతలో తృప్తి పడతాను. ముఖ్యంగా నాకు నీలా జిత్తులమారితనం లేదు అని చెప్పి రెప్పపాటులో చెట్టెక్కి మాయమైంది ఉడత. ముందు నక్కకు కోపం వచ్చినా అది మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందనుకుంది. అప్పటి నుంచి నక్క కూడా ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనను తన మనసులోకి రానివ్వలేదు. ఇతర జంతువుల మీద మృగరాజుకు చాడీలు చెప్పడం మానుకుంది. తనకు దొరికిన మాంసంతోనే తృప్తిగా జీవించడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే నక్క కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా తయారైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.